ఓం శ్రీ సాయిరామ్. నా పేరు కళ్యాణి. మా వారి పేరు పవన్ కుమార్. నాకు ఇద్దరు మగ పిల్లలండి. పెద్దవాడు హేమంత్, చిన్నవాడు యశ్వంత్. తిరుపతిలో ధర్మగిరి వేద పాఠశాలలో వేదం చదువుకుంటాడు. స్వామి నాకు ఎప్పటి నుంచి పరిచయం అంటే, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా అత్తయ్య గారు, మావయ్య గారి దగ్గర నుంచి సేవ చేసుకుంటూ ఉంటూ వారి దగ్గర నుంచి నేను చూసుకున్న అనుభవం అండి. తర్వాత మా పిల్లలు కూడా పెద్దవాడికి బాగా జ్వరం వచ్చి గొంతు ఇన్ఫెక్షన్‌లా వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమయంలో స్వామిని బాగా ఇది చేసి వాడికి కూడా కొంచెం తగ్గిన తర్వాత పుట్టపర్తి రావడం, వాడిని తీసుకొని వెళ్ళడం అనేది ఇది చేయటం వల్ల వాడికి చాలా ఈరోజు రాత్రి ఫోన్ చేశాడు. రేపు పొద్దున కల్లా కూడా అమ్మా నాకు తగ్గిపోయింది. ఏమి ఇన్ఫెక్షన్ లేదు. గొంతు బాగా మంచిగా ఉంది. నేను మంచిగా చదువుకుంటున్నాను అని చెప్పడం ఒక అనుభవం అండి నా దృష్టిలో. పుట్టపర్తి నేను స్వామి ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళానండి. తర్వాత కూడా నేను మా కుటుంబం మొత్తం కూడా వెళ్ళామండి ఒకసారి. ఇక్కడ మన సమితి స్వామి పుట్టినరోజు అప్పుడు కూడా అమృత కలశాలు పంచిపెట్టడానికి నగర సంకీర్తన అన్నిటికి కూడా పాల్గొనడం జరిగింది. అంటే ఇలా అమృత కలశాలు అవి పంచిపెట్టడం, వడ్డన అది చేయడము, శ్రీమంతాల్లో పాల్గొనడము, నారాయణ సేవలో వడ్డించడము, మొక్కలు నాటడము, దానిలో కూడాను పాల్గొనడం జరిగింది. స్వామి మందిరం దగ్గర ముగ్గులు ఊడవడము, ముగ్గులు వేయడము, అమృత కలశాలు పంచిపెట్టడము, నారాయణ సేవ వీటిలో పాల్గొనడం. ఏమీ కష్టము లేకుండా ఉండడానికి దానికి నిదర్శనం కూడా స్వామి. జై సాయిరామ్.